సురేష్ అన్న ఏం నా గిట్టి కొయ్యకోకుండా అట్లే పెట్టేసినావు? ఏది తమ్ముడు? అదా, అందులో పిచ్చుగూడు తమ్ముడు, అందుకనే వదిలేసా. అవునా? ఏది? ఇది ఉంటే నీకేమన్నా దీన్ని తీసి పక్కన పడేకోకుండా? తప్పురా, అలా అనకు. ఎలా తీసి పక్కన పడేస్తాం చెప్పు? ఆ 3 మొక్కలు వదిలేస్తే 3 ప్రాణాలు బతుకుతాయని తెలిసినప్పుడు వదిలేయడమే మంచిది కదా. తప్పేలా అవుతుందన్న? వచ్చి మన భూమిలో గూడు కట్టుకొని ఉన్నాయి, మనం పీకిస్తే మనది ఎలా తప్పు అవుతుంది? ఏంటి మనదా? మనది అనుకుంటున్నది నిన్న ఇంకొకటిదిరా, రేపు మరొకటిది. రే, ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదురా, చివరికి మనం కూడా శాశ్వతం కాదు. అయినా ఎవరు చెప్పారా నీకు భూమి మనుషులకు మాత్రమే సొంతమని? ఈ భూమి మీద బ్రతికే ప్రతి జీవికి సొంతమే, అదిగో ఆ పక్షులకు కూడా. అది తెలియక ఈ భూమిని నాశనం చేస్తున్నాం. మనం చేసే పనుల వల్ల ఎన్నో పక్షులు చనిపోతున్నాయి, ఎన్నో మూగజీవాలు ఇబ్బంది పడుతున్నాయి, పర్యావరణం పాడైపోతుంది. ఆలోచించుకోండి ఒకసారి. ప్రతి ఒక్కరు భూమి మనకు సొంతం